హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. సో టుడే ఈజ్ వీకెండ్ అగైన్. సో నేను ఏంటంటే కంప్లీట్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ సిటీలో. సో ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చాను. సో ఈరోజు వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ నియర్ బై ఉన్నటువంటి వయా లింగంపల్లి వెళ్ళే రోడ్లో గుల్మోహర్ కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ ఉందండి. ఈ కాలనీలో పార్క్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. అఫ్కోర్స్ కాస్త సైజులో చిన్నదే, అరౌండ్ ఒక 2 acres ఉంటుంది. బట్ ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు విత్ ఆల్ బర్డ్స్, డక్స్, ర్యాబిట్స్. సో ఇట్లా నేచర్కి దగ్గరగా ఉండేటట్టు అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఒకసారి మీకు చూపిస్తాను. లెట్స్ జాయిన్ విత్ మీ. సో దిస్ ఈజ్ ది పార్క్, గుల్మోహర్ పార్క్ కాలనీ, ఉద్యానవనం. సో దిస్ ఈజ్ ద సరౌండింగ్ వ్యూ ఆఫ్ ది పార్క్. సో ఇలా లోపలికి ఉంది, అండ్ ఇటు కూడా స్ట్రెచ్ అంతా లోపలికి ఉంది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఆవులను కూడా మెయింటైన్ చేస్తున్నారు. డక్స్ చూడండి, చాలా నేచర్కి దగ్గరగా ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. చూడండి, వీటికి సపరేట్గా కేజెస్ సేఫ్ గార్డ్ చేయడానికి నైట్ టైమ్స్ అట్లాగా. చూడండి, నిప్పుకోడులు ఎంత పెద్దగా ఉంది. ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద నిప్పుకోడు? మీరు మనం వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, అటాక్ చేసినా చేస్తాయి. తెలుసు కదా మీకు నిప్పుకోడులు ఎలా అటాక్ చేస్తాయో. సో దిస్ ఈజ్ ది పార్క్ వాక్వే. చూడండి, గ్రీనరీ ఎంత బాగుంది, ల్యాండ్స్కేపింగ్. సో ఇలా మొత్తం పార్క్ అంతా కూడా కోళ్ళు కానివ్వండి, డక్స్ కానివ్వండి, మంచి హ్యాపీగా తిరుగుతున్నాయి. దిస్ కేజ్ ఇస్ ఫర్ లవ్ బర్డ్స్. చూడండి ఎన్ని డక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి దగ్గరగా డక్స్. వాటిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ బై సైడ్ వెళ్దాం మనం. వాటి కోసం వాటర్ కూడా ఇప్పుడు స్టోర్ పెడుతున్నారు, అవైలబిలిటీ.
దిస్ ఈస్ చిల్డ్రన్ ప్లే ఏరియా. ఈ కోళ్ళు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి. చూడండి, మీకు ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వివేకానంద స్టాచ్యూ కూడా ఉంది. సో ఈ పార్క్ ఏంటంటే ప్రతి ఒక్కటి కవర్ అయ్యేలాగా పెట్టారండి. సో నేచర్కి దగ్గరగా అన్ని బర్డ్స్ని వీళ్ళు పెంచుతున్నారు ఫ్రీగా వదిలేసి. అండ్ చాలా 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 గ్రీనరీగా ఉంది విత్ ల్యాండ్స్కేపింగ్. అండ్ ప్యాట్రియాటిజం కూడా డెవలప్ అయ్యేలాగా, అందరికీ గుర్తుండేలాగా అన్ని పెయింటింగ్స్ కానివ్వండి, ఇలా స్టాచ్యూస్ కానివ్వండి. మీరు చూసారు ఇందాక గాంధీ గారి స్టాచ్యూ, అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ, వివేకానంద గారి స్టాచ్యూ, ఇట్లా అన్ని స్టాచ్యూస్ పెట్టేశారు. చూడండి ట్రీస్ ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద ట్రీస్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే వాక్వే, ఇక్కడి నుంచి టోటల్ సరౌండింగ్ అంతా కూడా ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్స్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఈవెన్ మిట్ట మధ్యాహ్నం కూడా దీంట్లో వాకింగ్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బోత్ ది సైడ్స్ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా. కుండీలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, ఓల్ షేప్. వీళ్ళు చూడండి మంచిగా ఓపెన్ స్పేస్, ల్యాండ్స్కేపింగ్, ఇంత పెద్ద ల్యాండ్స్కేపింగ్ ఎంత బాగా చేసుకున్నారు, మెయింటెనెన్స్. దాంతోపాటు వీళ్ళకు ఓపెన్ ఆడిటోరియం లాగా, ఇందాక యోగా కూడా జరిగింది ఇక్కడ. చూడండి చిన్న పార్క్ అయినా కూడా ఎంత ఎక్సలెంట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకున్నారు వీళ్ళు. సో ఏ స్పాట్ చూసినా కూడా వావ్ అనేలాగా ఉంది. సో మీరు కానీ ఈ నియర్ బై ప్లేస్లో ఉన్న, లేకపోతే ఇటు సైడ్ ఏదైనా వచ్చినా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, సో ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. You will feel good and awesome.
చూడండి నిప్పుకోళ్ళు ఇటు సైడ్ వచ్చాయి, మళ్ళీ ఎంత పెద్దగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అండి, దిస్ పార్క్ ఆల్ అబౌట్ గుల్మోహర్ కాలనీ పార్క్. సో ఎలా ఉందండి వీడియో చూడండి, నా బ్యాక్ సైడ్ అన్ని డక్స్. సో మీకు వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, అండ్ ప్లీజ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ.